ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ ఉంది. ఎందుకంటే ఆరోగ్యము సంపదతో సమానము. కానీ మన మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ, నెగిటివిటీ, చిన్న చిన్న విషయాలకే డిస్టర్బ్ అవడము, ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. సో దీని కారణంగా వాటి యొక్క నెగిటివ్ ఎమోషన్స్ యొక్క ప్రభావము మన శారీరక ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సో మనకి సైకాలజీ ఏం చెప్తుంది అంటే, డోంట్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్, రెస్పాండ్ అంటే ఒకసారి మనం ఆలోచిస్తే చిన్న చిన్న విషయాలకే, అవసరం లేనటువంటి విషయాలకే కోపంలోకి వచ్చి, ఆవేశంలోకి వచ్చి, ఆందోళనలోకి వచ్చి మనస్సుని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు? రియాక్టింగ్. ఏదైనా ఒక చిన్న సందర్భం ఏదైనా రాగానే, ఒక చిన్న పరిస్థితి ఏదైనా రాగానే మనం వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ సైకాలజీ మనకేం చెప్తుంది అంటే, డోంట్ రియాక్ట్, ఓన్లీ రెస్పాండ్. ఇక్కడ రెస్పాండ్కి రియాక్షన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే, రియాక్షన్ అంటే ఎదుటి వ్యక్తి మనతో ఎలా బిహేవ్ చేస్తే అలాగే మళ్ళీ మనం తిరిగి ఆలోచించకుండా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు కోపంలోకి వచ్చి, ఆవేశంలోకి వచ్చి మనకేదైనా మెసేజ్ చేసినా, మనకేదైనా టెక్స్ట్ మెసేజ్ చేసినా, నువ్వు అలా ఉన్నావు, నీ డ్రెస్ ఎలా ఉంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదు అని అన్నా వెంటనే మళ్ళీ మనం కూడా కోపంలోకి వచ్చి రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అవ్వడం వలన ఏమవుతుంది? మనలో ఇంకా నెగటివిటీ పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, టెన్షన్లోకి వచ్చేస్తాము, మనసు ప్రశాంతంగా ఉండదు. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎంతోమందిని మనం వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం, ఎంతోమంది యొక్క కాంటాక్ట్లోకి వస్తూ ఉంటాము. మరి చిన్న చిన్న అనవసరం లేనటువంటి అసందర్భమైనటువంటి ప్రేలాపనలకు కూడా మనం రియాక్ట్ అయిపోతూ ఉంటే మరి ఏమవుతుంది? మన మానసిక శక్తి ఏమవుతుంది? మన మానసిక శాంతి ఏమవుతుంది? మన మానసిక ఆరోగ్యం ఏమవుతుంది? మన ఆనందం ఏమవుతుంది? సంతృప్తి ఏమవుతుంది? అంతేకాకుండా మన మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ని మనం వాళ్ళకి ఇచ్చేసినట్టే. సో అసలు రియాక్ట్ అవ్వడానికి సైకలాజికల్గా కారణాలు ఏంటి? ఎందుకు మనం రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము అనేది ఇప్పుడు చూద్దాము. వాస్తవానికి రియాక్ట్ అవ్వడానికి కారణము, వెంటనే ఆందోళనలోకి రావడానికి కారణము మనం మన జీవితంలో ఉన్నటువంటి స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఎందుకు కలుగుతుంది? ఆ సంఘర్షణకి నేను ఎందుకు గురి అవుతున్నాను? నేను ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చొని దానికి కారణం వెతికి ఆ స్ట్రెస్ టెన్షన్ ప్లేస్లో స్టెబిలిటీ కానీ శాంతిని కానీ క్రియేట్ చేయలేదు. ఒక్కసారి కూడా నాతో నేను పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయలేదు. స్వామి వివేకానందజీ యొక్క కొటేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. నీకు నువ్వే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. నీతో నువ్వు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చుకొని ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్, నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, నేను ఎందుకు స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ ఉన్నాను అని ఆ పరిస్థితిని కానీ మనం అడ్రస్ చేయగలిగి వాటిని తగ్గించుకోగలిగితే స్టెబిలిటీ ఆఫ్ మైండ్. దాన్ని శ్రీమద్ భగవద్గీతలో స్థిత ప్రజ్ఞావస్థ అని అంటారు. సో మరి ఇంకా సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎందుకు మనం రియాక్ట్ అవుతాము అంటే, ఖచ్చితంగా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. గతంలో ఎప్పుడో ఎవరో మనతో సరిగా మాట్లాడకపోవటము, ప్రేమతో వ్యవహరించకపోవటము, లేకపోతే పరిస్థితి కారణంగా మనం ప్రతి చిన్న విషయానికి కోపంలోకి, ఆవేశంలోకి రావడం వలన ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మన మైండ్లో స్టోర్ ఉంటాయి. ఎందుకంటే సైకాలజీ పరంగా మన మైండ్ అనేది ఒక పెద్ద స్టోర్ హౌస్. ఈరోజు ఏమైపోయింది? నెగిటివిటీ కారణంగా అనవసరం లేనటువంటి విషయాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మైండ్లో ఉంటాయి కదా. సో ఎప్పుడైతే అవన్నీ ట్రిగ్గర్ పాయింట్గా మారుతాయో బ్రెయిన్లో ఎమిగ్డాలా
బ్రెయిన్లో ఎమిగ్డాలా అనేటువంటి పార్ట్ వీటన్నింటినీ స్టోర్ చేసుకుంటుంది, యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. ఇక మనం రిలాక్స్ అవ్వలేము, కామ్ అవ్వలేము, వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాము. సో ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక మాట అనగానే మనం వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు బటన్ ప్రెస్ చేయగానే మనం ఫీల్ అవుతాం, వాళ్ళు బటన్ ప్రెస్ చేయగానే మనం అప్సెట్ అవుతాం, వాళ్ళు బటన్ ప్రెస్ చేయగానే మనం మూడ్ ఆఫ్ అవుతాం. అప్పుడు మన మనసు యొక్క రిమోట్ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్టోర్ హౌస్ అయినటువంటి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి మైండ్కి బ్రెయిన్కి చాలా కనెక్షన్ ఉండడం వలన ఎమిగ్డాలా అనేటువంటి పార్ట్ కూడా యాక్టివేట్ అయిపోయి భయము ఆందోళనకి గురి అయిపోతుంది. సో దీనికి కారణము ఎమోషనల్ రియాక్షన్స్. మరి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి అంటే నో రియాక్షన్, రెస్పాన్స్. సో ఎప్పుడైతే మనం ఆలోచించి రెస్పాన్స్ క్రియేట్ చేసి సైలెన్స్గా ఉండి మాట్లాడతామో అప్పుడు ఎమోషనల్ రియాక్షన్స్ తగ్గుతాయి, మన మానసిక శాంతి పెరుగుతుంది. ఎందుకంటే అన్నింటికన్నా చాలా విలువైనటువంటిది ప్రస్తుతం అందరూ కోరుకునేటువంటిది మానసిక ప్రశాంతత. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం అని అంటారు గీతాచార్యులు శ్రీమద్ భగవద్గీతలో. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం. ఇక్కడ యోగి అని అంటే ఏదో అన్నీ వదిలేసి ఒక పక్కన కూర్చొని బాధ్యతల్ని విస్మరించి, జాబ్ని విస్మరించి, ప్రొఫెషన్ని విస్మరించి, బాంధవ్యాలను విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. మనలో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ని, నెగిటివ్ యాటిట్యూడ్ని వదిలిపెట్టి మన మనస్సుని ప్రశాంతంగా చేసుకొని మహాదేవ్ అయినటువంటి, గీతాచార్య అయినటువంటి, జగద్గురువు అయినటువంటి ఆ ఈశ్వరునితో మనస్సుని కనెక్ట్ చేసి ప్రశాంతంగా ఉంచుకోవడం. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం. ఇంతకంటే ఉత్తమమైనటువంటిది లేదు, ఇంతకంటే సుఖమైనటువంటిది లేదు. ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం. దీని వలన ఏమవుతుంది, మన మనస్సులో ఉన్నటువంటి అకల్మషాలు, చెడు అన్నీ కూడా తొలగిపోయి శాంత ప్రధానమైనటువంటి స్థితిలో మన మనస్సు ఉంటుంది. గీతాచార్యులు చెప్పారు అనంటే భగవంతుడి ముఖారవిందం నుంచి వచ్చింది అంటే దాన్ని మనము ఆచరించగలిగితే ఎన్నో బెనిఫిట్స్ని, ప్రాప్తుల్ని మనం పొందగలం. ఎందుకంటే ఈశ్వరుడి ముఖారవిందం నుంచి, జగద్గురు ముఖారవిందం నుంచి వచ్చినటువంటి అతి సర్వశ్రేష్ఠ మహావాక్యాలు లోకానికి వేదంలాగా, ఉపనిషత్తులాగా, మహామంత్రంలాగా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మానస కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. ఇది అంతేకాకుండా ఇలాంటివి విన్నప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ, గుడ్ ఎనర్జీ, ఒక ఎలివేటెడ్ ఎనర్జీ, మనస్సు లో లెవెల్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ నుంచి హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఎనర్జీలోకి వెళ్తుంది. అప్పుడు చక్కటి ఆలోచనలు మన మనస్సులో ఫామ్ అవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి రియాక్ట్ అవ్వడానికి కారణం ఇది. అలాగే మనము బాస్తో ఉన్నప్పుడు, మన కొలీగ్స్తో ఉన్నప్పుడు కూడా, ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కూడా ఎవరు ఏమన్నా రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగేటువంటి పొజిషన్ కానీ, ఆ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ కానీ ఉంటే వాళ్ళకి నిజంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు, వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి మనకి శ్రీమద్ భగవద్గీత నేర్పించేది ఏంటంటే ఎలాంటి సంఘర్షణ లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడి లేనటువంటి మనస్సు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానావమానయోహో. అది నీ కర్మేంద్రియాల మీద నీకు స్వాధీనతను, పట్టుని, ఇంద్రియ నిగ్రహాన్ని తీసుకొని వస్తుంది అని గీతాచార్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ శ్రీమద్ భగవద్గీత నుంచే కదా సైకాలజీ రానివ్వండి, ఏదైనా వచ్చినా దాని యొక్క బ్రాంచెస్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ మరి ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఫస్ట్ మనసు ఏమంటుందంటే ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి,
పరమాత్ముడు కాబట్టి చాలా చక్కగా చెప్తారు అని ఫస్ట్ మనసు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనస్సు తొందరగా నెగిటివిటీకి అట్రాక్ట్ అయినట్టు పాజిటివిటీకి అట్రాక్ట్ అవ్వదు. ఎందుకంటే అది తర్వాత హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి? సైన్స్ ఏం చెప్తుంది? ట్రైన్ యువర్ మైండ్ టు రెస్పాండ్, నాట్ టు రియాక్ట్. ఎప్పుడు కోపం వచ్చినా, ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినా మనస్సులో పాస్ పాస్, రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉండాలి. రెస్పాన్స్. నేను ఎక్కువ టెన్షన్ పడదు, ఆవేశంలోకి రావద్దు, సంబంధ బాంధవ్యాలలో ఎలాంటి గ్యాప్, డిస్టెన్స్ పెంచుకోవద్దు, చిన్న చిన్న విషయాలకే నేను హర్ట్ అవ్వద్దు, మూడ్ ఆఫ్ అవ్వద్దు అని ట్రైన్ అవర్ మైండ్ టు రెస్పాండ్, నాట్ టు రియాక్ట్. ఎందుకంటే మనం జాబ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని చోట చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ అందరితోనూ చాలా ప్రేమగా, గౌరవంగా, ఫ్యామిలీ రిలేషన్స్తో మనం ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడే మన జాబ్ని మనం పెంచుకోగలము, సీనియర్ లెవెల్లోకి వెళ్ళగలము, మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ గుర్తించి మనకి ఇంకా హైయెస్ట్ పొజిషన్ ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి తయారు చేసుకున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ కూడా ఒక చిన్న ఆర్గ్యుమెంట్తో, ఒక చిన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్తో, ఒక చిన్న కోపం, ఆవేశంతో డిస్ట్రాయ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే నా నెగిటివ్ ఎమోషన్స్ నా ఇమేజ్ని, ఎంతో కష్టపడి తయారు చేసుకున్నటువంటి నా ఇమేజ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అని అనుకున్నప్పుడు నేను వెంటనే అలర్ట్ అయిపోతాను. అందుకే చిత్తాత్ మనః. ఇప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ మనసులో గుర్తున్నప్పుడు, మన మైండ్ని మనం ట్రైన్ చేస్తున్నప్పుడు, మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలి అని మన మైండ్ని మనం ట్రైన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనం కొంచెం కోపంలోకి, ఆవేశంలోకి రాకుండా ప్రశాంతంగా ఉంటాం. తద్వారా ఏమవుతుంది? మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? ఎమోషన్స్ని మనము కంట్రోల్ చేయగలము. తద్వారా ఏమవుతుంది? మన ఆరోగ్యం ఫస్ట్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటాము. మన చుట్టూ ఉండేటువంటి ఆరా కూడా మన ఆలోచనలను బట్టి, మన వైబ్రేషన్స్ని బట్టి మన చుట్టూ ఆరా ఫామ్ అవుతుంది. సో మన చుట్టూ ఉండేటువంటి ఆ ఓరా కానీ, ఆరా కానీ ఏమవుతుందంటే గుడ్, పాజిటివ్, హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. అప్పుడు ఎవరు మన సన్ముఖంలోకి వచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీనే, ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీనే అందుకుంటారు. సో జితాత్ మనః ప్రశాంతస్య. మరి భగవంతుని ముందు కూర్చున్నప్పుడు, ఈశ్వరుని ముందు కూర్చున్నప్పుడు మనకి కావాల్సిందేంటి? మనసుని ప్రశాంతంగా చేసుకొని ఆయనతో కనెక్షన్ అనండి, ఆయనతో కమ్యూనికేషన్ అనండి, ఆయనతో అసోసియేషన్ అనండి, ఆ సర్వశక్తులని, ఆ ప్రేమని మన మనస్సులో, మన హృదయంలో నింపుకోవటం. ఇలాంటివి విన్నా, మన మనస్సులో కొద్దిగా ధారణ చేసిన, ఎప్పటి నుంచో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ, అక్యుములేటెడ్ స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ రిలీజ్ అయిపోవడానికి, మనం రిలాక్స్ అవ్వడానికి, మనం రీఛార్జ్ అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మన లైఫ్ని మనం చాలా అంటే చాలా బ్యాలెన్స్గా చేసుకోగలము. కాబట్టి ట్రైన్ యువర్ మైండ్ టు రెస్పాండ్ టు ద సిచ్యువేషన్స్. అయితే దీనికోసం ఏంటి? కొంచెం మనకి సహనం కావాల్సిందే. ఇప్పుడు చూడండి, మనము ఒక గార్డెన్లో ఒక మంచి విత్తనం వేసామనుకోండి, మనం ఎంత వెయిట్ చేసినప్పటికీ అది రాదు. అది ఎప్పుడు రావాలో, ఎప్పుడు మొక్క రావాలో అప్పుడే వస్తుంది కదా. సో కొద్దిగా సహనము, ఓపిక అయితే ఉండాల్సిందే. అయితే ఈ రోజుల్లో ఏమైపోయింది? ఈ హర్రీ బర్రీ హజిల్ బజిల్ లైఫ్లో అన్నీ తొందరగా అయిపోవాలి, అన్నీ తొందరగా వచ్చేసేయాలి. ఈరోజే బిజినెస్ స్టార్ట్ చేశాను, రేపే కొన్ని ల్యాక్స్ క్రోర్స్ రావాలి. ఈరోజే నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, రేపల్లా నాకు అపాయింట్మెంట్ తీసుకొని ఎల్లుండల్లా జాయిన్ అయిపోయి ఒక 6 months అవ్వగానే నా ప్యాకేజ్ బాగా హైయెస్ట్గా పెరిగిపోతే చాలు అని అనుకుంటాం. అంటే తొందరగా అయిపోవాలి. అవి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసేటువంటి ఓపిక లేదు, సహనం లేదు. కానీ ఎవరు ఓపిక వహిస్తారో, ఎవరు ఓర్పుతో ఉంటారో, ఎవరు సహనంతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవంతుడు వాళ్ళని ఎప్పుడూ కాపాడతారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు.
అయితే ఇలా రియాక్ట్ అయిపోయి మన స్వభావ సంస్కారమే ఆ విధంగా అయిపోయింది. సో బ్రెయిన్లో అమిగ్డాలా పార్ట్ కూడా వెంటనే ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ యొక్క రెస్పాన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో వీటినన్నింటినీ మనం తగ్గించుకోవడం కోసం ఇంకొక ఆప్షన్ ఏంటంటే పాస్. మనం కంటిన్యూషన్గా టీవీ చూస్తున్నప్పుడు ఇంట్లో మన తల్లిదండ్రులు ఏమంటారు, అలా 24 గంటలు టీవీ చూస్తూ ఉంటే నీ స్టడీస్ ఏమవుతాయి, నీ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, నీ హెల్త్ ఏమవుతుంది అని అంటారు కదా. అప్పుడు మనం దాన్ని ఆఫ్ చేస్తాము లేదా పాస్ నొక్కుతాము, మన పని మనం చూసుకుంటాము. అలాగే డైలీ మనం వెళ్తూ ఉన్నటువంటి ఈ హర్రీ బర్రీ హజిల్ బజిల్ లైఫ్లో ఒక్కసారి మనము మన మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ని మనం తీసుకొని మనం పాస్ బటన్ని ప్రెస్ చేసి మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, నేను ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవుతున్నాను, వేరే ఛాన్స్ లేదా, వేరే ఆప్షన్ లేదా, నేను ఎందుకు ఇంత మూడ్ ఆఫ్ అయిపోయి దిగులు చింత బాధ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను అనేటువంటి పాస్ బటన్ని కానీ మనం ఉపయోగించగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటాము. దీనికోసం మన మనస్సుని రిలాక్స్ చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయడం వలన ఏమవుతుంది, మన రిలాక్సేషన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్య వ్యవస్థను చక్కబరచడానికి ఎంతగానో దోహదపడతాయి. సో ఇలా చిన్న చిన్న విషయాలలో మనం సెల్ఫ్ కంట్రోల్ని, ఎమోషనల్ కంట్రోల్ని మన చేతిలోకి మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు కొలాప్స్ అవ్వకుండా ఉంటాం. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు కదా, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదు? అవన్నీ సంపాదిస్తూ ఉన్నప్పుడు, వాటి వెనుక మనం పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో అన్నెసెసరీగా స్ట్రెస్ క్రియేట్ చేసాం కదా, టెన్షన్ క్రియేట్ చేసాం, యాంగ్జైటీ క్రియేట్ చేసాం. ఇదే శాశ్వతము అనుకొని క్రియేట్ చేసాం. వాటిలోనే సుఖము ఆనందము ఉంది అనుకొని మన మైండ్లో ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ క్రియేట్ చేసామో అవి మనల్ని ఎలా సంతోషంగా ఉండనిస్తాయి? అందుకనే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఆ పాస్ బటన్ ప్రెస్ చేసి మనల్ని మనం చెక్ చేసుకోకపోతే సంతోషంగా ఉండలేము. సంతోషం అనేది లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఏదైనా ఒక పరిస్థితి కోసం విన్నప్పుడు, బిజినెస్ లాస్ అయింది, మన ఇంట్లో మన దగ్గర సంబంధికుల ఆత్మీయులకి ఏమైనా జరిగింది అని విన్నప్పుడు వెంటనే కొలాప్స్ అయిపోతూ ఉంటాం కదా. సో అప్పుడు పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటాం. దానికి గీతాచార్యులు జగద్గురువు పరమాత్మ ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయం. ఎప్పుడైతే చిన్న చిన్న సందర్భాలలో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదు అన్నా కూడా ఓకే, మన ఈగోని హర్ట్ చేసేలాగా బిహేవ్ చేసినా ఓకే. సో కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నారు అని అంటే, ఈ చిన్న చిన్న పరిస్థితుల్లో కానీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో. సుఖంలోనూ దుఃఖంలోనూ ఏ విధంగా బ్యాలెన్స్గా ఉండాలో, కృంగిపోకుండా ఉండాలో, దుఃఖం వచ్చినప్పుడు మన మైండ్ కొలాప్స్ అవ్వకుండా, హార్ట్ బ్రేక్ అవ్వకుండా ఎలా ఉండాలో నువ్వు నేర్చుకోగలవు. సుఖం వచ్చినప్పుడు కూడా ఈ సుఖానికి కారణం నేను చేసినటువంటి పుణ్యకర్మ. ఈ పుణ్యకర్మకి కారణం నా దగ్గర ఉన్నటువంటి శాంతిపూర్వకమైనటువంటి పాజిటివ్ మైండ్ సెట్. ఈ పాజిటివ్ మైండ్ సెట్కి కారణం ఏంటి? భగవంతుడు ఇచ్చినటువంటి అపారమైనటువంటి జ్ఞానము, భగవంతుని యొక్క తోడు. సో ఇట్లాంటివన్నీ మనకి గుర్తున్నాయి అనుకోండి, సుఖం వచ్చినప్పుడు అహంకారంలోకి రాము. సుఖానికి కారణమైనటువంటి భగవంతుడు ఈ దుఃఖాన్ని తొలగించడానికి కూడా, ఈ దుఃఖాన్ని నా జీవితం నుంచి తీసేయడానికి కూడా, ఈ దుఃఖాన్ని ఎలా ఎదుర్కొని ఈ దుఃఖం నుంచి విముక్తి పొందాలో కూడా ఆయనే నేర్పిస్తారు. ఆయన్ని స్మృతి చేయడం వలన తప్పకుండా ఈ దుఃఖం తొలగిపోతుంది అని. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో. లాభం వచ్చినప్పుడు అందరం ఎంతో సంతోషపడతాం, ఎంతో సంతృప్తి పడతాము, సంతోషంతో గెంతులేస్తాం.
కానీ నష్టం వచ్చినప్పుడు అదే సేమ్ పర్సన్ లోపల నుంచి చాలా కొలాప్స్ అయిపోతాడు. అప్పుడే అతనికి చాలా వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది కదా. జయం కలిగినప్పుడు, విజయం కలిగినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. అపజయం కలిగినప్పుడు, ఓటమి కలిగినప్పుడు, పరాజయం కలిగినప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. సో పరమాత్మ మనకేం చెప్తున్నారు అంటే, చిన్న చిన్న సందర్భాలలో, చిన్న చిన్న విషయాలలో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్లో పెట్టుకొని కంట్రోల్లో ఉంచుకోవడం వలన సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభో జయం. సుఖమునందు దుఃఖమునందు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, లాభం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కూడా ఆ స్థిత ప్రజ్ఞావస్థలో బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి రెస్పాండ్ క్రియేట్ చేసేలాగా ఉండేటువంటి స్థితి మనకి కలుగుతుంది కదా. ఈరోజు మనం ఏదైనా అనుకున్నది జరగకపోయినా, మనకి ఏదైనా జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి అవకాశం మిస్ అయినా చాలా బాధపడుతూ ఉంటాం, రియాక్ట్ అవుతూ ఉంటాం, మూడ్ ఆఫ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే పరమాత్మ చెప్పినటువంటి మహావాక్యాలను మనం గుర్తుపెట్టుకుంటామో, బాగా మనసు ఆందోళనలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు పాస్ ఎందుకు అని చెక్ చేసుకోగలగాలి. తర్వాత ఏంటి, నా సెల్ఫ్ కంట్రోల్, నా రిమోట్ కంట్రోల్ బటన్ నా చేతిలో ఉండాలి. తర్వాత ఎప్పుడు మనం రియాక్ట్ అయినా కూడా మన మైండ్కి మనం తెలియచేయాలి, ట్రైన్ యువర్ మైండ్ టు రెస్పాండ్ నాట్ టు రియాక్ట్. ట్రైన్ యువర్ మైండ్ టు రెస్పాండ్ నాట్ టు రియాక్ట్. సో లోపల కొలాప్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమీ అవసరం లేదు. ఎందుకని, ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు దుఃఖం కలిగినా, ఎప్పుడు ఎవరు నిందించినా, మన ఆవేదనలన్నింటినీ తొలగించి మన మొర వినడానికి, మన బాధ వినడానికి ఇంత సర్వ జగత్తుని రచన చేసినటువంటి ఆధ్యాత్మిక శక్తికి ఆలయమైనటువంటి, నిలయమైనటువంటి పరమాత్మ నాకు సదా తోడుగా ఉన్నారు అనేటువంటి మహామంత్రాన్ని మనం గుర్తు చేసుకుంటే, పరమాత్మ తెలియజేసినట్టు సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభో జయం అన్ని పరిస్థితులను బ్యాలెన్స్గా చూస్తూ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానయోహో, వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగే స్థితి వస్తుంది. సో వీటిని మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా సమయం పడుతుంది. పరమాత్మ తోడుగా ఉన్నారు. మరికొన్ని ముఖ్యమైన విభిన్న అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.